మీరు ఎవరు నాకు మొక్కలు క్లియర్ కనబడతలేవు. నాకు సైట్ వచ్చినట్టుంది. ఎవరో నిజం చెప్పిండ్రు, సామెత ఇప్పుడు నిజం అవుతుంది, పైసలు వస్తే కళ్ళు కనబడేరా అన్నారు. అది నిజమైనట్టు నాకు కనబడతలేదు, కొంచెం కొంచెం కనబడతలేదు. సామెత నిజమైందా? పైసలు వచ్చినందుకు కనబడతలేవా? అచ్చా, అందరు బాగున్నారా? నిజంగా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూస్తుంటే. అండ్ ఇప్పుడు ఈ మీటింగ్ అయితే ఏదైతుందో నిజంగా ఇంకొంచెం హ్యాపీ అనిపిస్తుంది. లడ్డు కావాలని ఆయన ఒక యాడ్ వస్తుండే అప్పట్లో. ఇంత గ్రేట్ లీడర్ రాజు సార్ ఉన్నాడు, అండ్ దాంతోపాటు ఈరోజు మన గ్రేట్ అప్లైన్ సలీం సార్ వచ్చి వెళ్ళాడు, అండ్ మళ్ళీ నేను వచ్చిన ఇంకో లడ్డు కావాలని ఆయన. ఇంకోటి 2 లడ్డులే కాదు, ఇంకా 4-5 లడ్డులు ఉన్నాయి మీకు. మొన్ననే మనకి ఎఫ్ఆర్యూ అయిపోయింది. ఎంతమంది అటెండ్ అయినారు ఎఫ్ఆర్యూ? అందరూ అటెండ్ అయ్యారు. నయమే, మీరే నయం, నేనే అటెండ్ కాలేదు చక్కగా. నేనే అటు ఇటు తిరిగిన ఈ నెల, ఈ సంవత్సరం. మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నా. ఢిల్లీకి ఎంతమంది వస్తున్నారు? ఎందుకు ఒకటే మీటింగ్ అటెండ్ అవుతారా? రైట్, నేను వెళ్తున్నా దాదాపు అంటే డియూసిడి లెగ్గుల నుంచి కాకుండా నేను సపరేట్గా ఒక 100 మందిని ప్రమోట్ చేసిన. చూద్దాం ఎంతమంది వస్తారో. లీడర్స్ టాపిక్లోకి వెళ్తే, మీరంతా ఎంతమంది డైరెక్టర్ కాని వ్యక్తులు ఉన్నారు? డైరెక్టర్ కాని వ్యక్తులు ఒక్కసారి చేతులు ఎత్తండి. డైరెక్టర్ కాలే ఇంకా మీరు? హార్డ్లీ ఒక 10-15 మంది ఉన్నారు. ఇంకా మీరు అందరు డైరెక్టర్ కాలే, నో ప్రాబ్లం. సో వీళ్ళకి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇద్దాం. సో విషయం ఏంటంటే, డైరెక్టర్ అయ్యిండ్రు కాబట్టి నేను కొన్ని విషయాలు, నేను చేసిన విషయాలు మీకు చెప్తాను. నేను నా గురించి చెప్పడం అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. శ్రీనివాస్ సార్ క్యాబ్ డ్రైవరు, ఇప్పుడు ఇల్లు కడుతుండే, అవన్నీ తెలుసు కాబట్టి, బెంచ్ కార్ వచ్చేవారు కాబట్టి అవన్నీ ఎట్లా అచీవ్మెంట్ అయిందో చెప్తే బాగుంటుంది కదా. సార్ నో. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నాకు డైరెక్టర్ అయినప్పుడు నాకు బాగా గుర్తు, నేను డైరెక్టర్ కాలే, నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ ఉన్నా. చరణ్ సార్, కుల్కర్ణి సార్ వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక డైరెక్టర్ ఆఫ్ మీటింగ్ పెట్టిండ్రు అక్కడ. నేను నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్, అంటే డైరెక్టరే కాలే అప్పటికి. అరే డైరెక్టర్ ఆఫ్ మీటింగ్లో ఏం చెప్తారో ఏమో, నేను చాలా మిస్ అవుతున్నా అని చెప్పేసి ఏం చేసిన, ఏమన్నా కానిగా కసితోనే డిసైడ్ అయిపోయి నెక్స్ట్ మంత్ డైరెక్టర్ అయినా. వాళ్ళేమో నెక్స్ట్ మంత్ స్టార్ అండ్ అప్ పెట్టారు. స్టార్ అండ్ అప్ పెడితే కొంచెం అరే ఒక నెల ముందు నాకు చెప్పుంటే నేను స్టారే చేస్తుంటేనేమో, వీళ్ళు నాకు చెప్పలేరు అని చెప్పేసి మళ్ళీ కష్టపడి ఒక 1-2 months బాగా కష్టపడి సెకండ్ మంత్లో స్టార్ అయిపోయినా. వాళ్ళు క్రౌన్ అండ్ అప్ పెట్టిండ్రు. అదే నా మీద పగ పెట్టిండ్రా అనుకున్నాను. ఇక పగ పెట్టిండ్రా అన్నట్టు మళ్ళీ నేను క్రౌన్ చేసిన. నెక్స్ట్ డైమండ్ అయింది, డైమండ్ అయిన తర్వాత క్రౌన్ అయింది. ఇక క్రౌన్ అయినాక నెక్స్ట్ యూసీడీ కూడా ఆగలేదు నాది, కొన్ని రోజులలో యూసీడీ అయింది. దాని తర్వాత డియూసీడీ, డైరెక్ట్ డియూసీడీ అయిపోయినాం. ఈ మధ్యలో ఆ యూసీడీ, క్రౌన్ నుంచి యూసీడీ మధ్యలో కరోనా వచ్చింది. ఆ కరోనాలో కూడా బిజినెస్ ఆగలేదు. దానికి కారణం ఏంటంటే నేను చేసిన పని. దానికి కారణం ఏంటంటే, ఎక్కడైనా ఈ బిజినెస్, వెస్టీజ్ బిజినెస్లో విన్నింగ్ టీంలో సక్సెస్ కావడానికి ఏంటంటే, మనం ఏ రకంగా పని చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. ఈరోజు నేను ఏ రకంగా పనిచేసిన అంటే, డైరెక్టర్ అయినప్పుడు నాకు అర్థమైన విషయాలు ఏంటంటే, ఈ డైరెక్టర్ అయ్యేదాకా వ్యక్తులు నా కోసం పనిచేస్తాము. నేను ఎట్లయితే డైరెక్టర్ అయినానో నా టీంలో ఎవరెవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళతో పని చేయాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళతో పని చేయడం అంటే, ఆ పని చేసే కన్నా ముందు వాళ్ళు నాతో ఫ్రీ కావాలి. నేను లేడీస్తోనే పని చేసిన, చాలా మందితోనే జెంట్స్తోనే కలిసి పని చేస్తున్నాం. అప్పుడు ఏమైపోయిందంటే, నేను డైరెక్టర్ అయినంతసేపు నా గురించి ఆలోచన ఉండే, అయ్యో ఈరోజు ఎవరో 30 PV కొన్నారు, ఎవరో 10 PV కొన్నారు, నాకు 10 PV కొన్న కూడా అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అమ్మో ఎవరో కొన్నారు, ఇంత హ్యాపీగా ఉంటుండే. సో దాని తర్వాత నా కింద టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసాను. ఎందుకు అంటే, నేను డైరెక్టర్ అయిన సంతోషంలో కొంతమంది హట్ అవుతారు, అమ్మ నేను చేస్తున్న డైరెక్టర్ అయినని. కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, అరే మావాడు అయిపోయింది ఇక నేను కూడా అవుతాను. మళ్ళీ ఇంకొకటి, మనం డైరెక్టర్ అయ్యే లోపల మన వాళ్ళతోనే డైరెక్టర్ అవుతాం. ఎక్కువ శాతం డైరెక్టర్ నుంచి స్టార్ వరకు 90% మన వాళ్ళతోనే అవుతాం బిజినెస్.
అంటే మన చుట్టాలు ఉంటారు దాంట్లో ఎక్కువ శాతం, మన ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువ శాతం. ఎస్ఆర్నో ఎస్ఆర్నో. సో మంచి ఫ్రెండ్స్ కడుపు నొప్పి వచ్చి వెళ్ళిపోతారు, మంచి చుట్టాలు ఇంకా కడుపు నొప్పి వచ్చి ఇంకా దూరం పోతారు. కరెక్టా కాదా? ఈ మధ్యలో నేను వాళ్ళ రిలేషన్షిప్ ఎక్కడ మిస్ కావద్దని, వాళ్ళు నాకు దూరం కావద్దని చెప్పేసి నేను ఇంకొంచెం ఎక్కువ రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన. వెస్టీజ్ లోకి వచ్చే ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, వాళ్ళ బాధలు నేను వినుకుంటూ ఆ బాధలకు సొల్యూషన్ చెప్తుంటాయి. ఆ సొల్యూషన్ ఎక్కడి నుంచి చెప్తుంటా అంటే ఓన్లీ సిడీల నుంచి. మేము చేసిన గొప్ప పని ఏంటంటే మేము సిడీలు వింటుంటాం. అప్పుడు నిజంగానే సిడీలు వస్తుండే, సిడీలు వేసుకొని కార్లో వింటుంటాం. మేము స్టార్ట్ అయిన కొత్తలో సిడీలు ఉంటుండే. యాప్ మేము వచ్చిన 1 year 2 year వచ్చింది. ఆ సిడీలు వినడం ద్వారా ఏ వ్యక్తి అయినా నా స్టోరీ చెప్పే కంటే ఆయనకు తగ్గట్టు కనెక్ట్ అయ్యే స్టోరీ చెప్తే వాళ్ళు దానికి కనెక్ట్ అవుతారు. ఒక కిరాణా షాప్ ఆయన ఉన్నాడు, ఇంకో కిరాణా షాప్ ఆయన గురించి చెప్తే బాగుంటుంది. ఒక ఆయన సాఫ్ట్వేర్ ఆయన ఉన్నాడు, ఇంకో సాఫ్ట్వేర్ ఆయన గురించి చెప్తే బాగుంటుంది. ఒక మెడికల్ షాప్ ఆయన ఉన్నాడు, ఇంకో మెడికల్ షాప్ ఆయన గురించి చెప్తే బాగుంటుంది. అట్లా చెప్పడం స్టార్ట్ చేసిన. చెప్పి మళ్ళీ ఇంకొకటి, ఈ విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరితో మాట్లాడినా నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అంటే వాళ్ళకి నచ్చదు. ఈ విషయం నాకు డైరెక్టర్ అయినప్పుడు అర్థమైంది. నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు, ఇంకా నువ్వు టీవీ కొనలేవా, అయ్యో నువ్వు ఇంకా డ్రెస్ వేసుకోలేవా, ఇంకా నువ్వు షూ వేసుకోలేవా, ఇది నచ్చదు. నేను అప్పుడు ఏం చేస్తుంటే వేరే వాళ్ళ గురించి చెప్తుంటా, ఆ సార్ ఈరోజు డ్రెస్లో వచ్చిండు, ఎంత మంచిగా ఉండే, నువ్వు తెల్ల షర్టు నల్ల ప్యాంట్, నేను కూడా అట్లాంటిదే కొనుక్కోవాలంటుంది. అంటే ఎదుటి వ్యక్తికి నచ్చని మాటలు నేను మాట్లాడుకుంటే, నచ్చే మాటలే మాట్లాడుతాను. అండ్ ఇంకొకటి, నేను ఎక్కువ శాతం చేసే పని ఏంటంటే డ్రీమ్ బిల్డ్ చేస్తుంటే, ఇంకేంటి మీకు 3 నెలలు ఇగో మీ కారు పోతుంది, వాళ్ళు డ్రీమ్ లో రాసి పెడతారు కదా, నేను ఆ కారు కనబడితే చాలు, ఇగో నీ కారు పోతుంది, నీ కారు పోతుంది, నీ కారు పోతుంది, నీ కారు, ఇట్లనే అంటుండే. ఏడ కనబడతాడు అగో నీ కారు పోతుంది, ఇగో ఈ కారు పోతుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ చేయలే. వాళ్ళకు కూడా లోపల ఏమైపోయిందంటే నిజంగానే మా కారు వస్తుందని నా తన పని చేయడం స్టార్ట్ చేసిండ్రు. నా తాన ఉన్న వాళ్ళు నన్ను వదిలిపోయింది చాలా తక్కువ మంది. అది మొత్తం సిస్టమ్, నా వల్ల కాదు. నన్ను వదిలి ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే నేనంతా వాళ్ళని అభిమానించిన. ఇంకోటి వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ కారణం, నేను ఒక సిడీలో విన్నాను, ఆ సిడీ మీకు కూడా తెలుసు, జనాలు ఎక్సైట్మెంట్ తో వస్తారు కానీ రిలేషన్ తో ఉండిపోతారు. ఎసార్నో ఆ విషయం నాకు అర్థం. ఎక్సైట్మెంట్ తో వస్తారు, అదే బాగుందో అంత చేద్దామని, కానీ ఆయనకు బాధ వచ్చే లేకపోతే కష్టం వచ్చినప్పుడు మనం మాట్లాడే మాట కానీ వాళ్ళకి ఇచ్చే భరోసా కానీ అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఆ సిడీ నాకు యూజ్ అయింది. ఆ రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేయాలని చెప్పేసి నేను ప్రతి మీటింగ్ లో, ఎఫ్ఆర్ఓ మీటింగ్ లో కూడా నేను మాట్లాడిన ఒకే ఒక్క మాట, రిలేషన్ మెయింటైన్ చేయండి అని. ఎస్ఆర్నో. కాబట్టి ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకుంటే మీ బిజినెస్ పెద్దగా అవుతుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ అయిన విషయం, ఇండివిజువల్ గా బిజినెస్ చేస్తున్న వాళ్ళతోన, ఇండివిజువల్ గా బిజినెస్ చేస్తున్న లేడీస్ చేస్తున్న, జెంట్స్ చేస్తున్న కొన్ని విషయాలు ఉంటాయి. నేను ఇది చాలా లేడీస్ జెంట్స్ మాట్లాడుతుంటే, ఒక హస్బెండ్ ఒక భార్య భర్తను కూర్చోబెట్టి మాట్లాడుతుంటే లేడీస్ కొన్ని కామన్ విషయాలు చెప్తుంటారు. నన్ను చిన్న ఏజ్ లో పెళ్లి చేసిండ్రు, చదువుకున్న దాన్ని తీసుకొచ్చారు, నన్ను ఇట్లా చేసి, ఇవి కామన్ గా చెప్తుంటారు. మీరు కూడా చెప్తారు కదా. ఇంకోటి ఏంటంటే, అక్కడ వాళ్ళ హస్బెండ్ హట్ అవుతాడు. అక్కడ అరే వేరే వాళ్ళ వ్యక్తి ముంగట మా భార్య ఇట్లా అంటుందని, ఆమెనేమో ఏదో తక్కువ అనేస్తుంది, అనాలని ఉండదు. ఆ సందర్భంలో నేనేం మాట్లాడాలి? ఆయన హట్ కాకుండా ఏం మాట్లాడాలి, లేదా ఆయన ఆపాలి, ఆ సగం మాటలలో ఆపాలి. హస్బెండ్స్ ఉంటారు, మా భార్య అర్థం చేసుకోరు, మా భార్య ఇట్లా, మా భార్య అట్లా, ఇట్లా ఏదో చెప్తుంటారు. ఆ విషయాలను నేను వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి మీటింగ్ తీసుకురావాలి. ఇది నాకు ఎవరు నేర్పిస్తారు? బుక్స్లే నేర్పిస్తాయి. అవి కొంతమంది కొన్ని వందల క్వశ్చన్స్ వేస్తారు, అరే అన్న ఇట్లా ఇది ఎట్లా అది ఎట్లా వస్తుంది నువ్వు చెప్పు, అది ఇది అంటుంటారు. ఆ క్వశ్చన్స్ తోనే నేను ఆన్సర్ ఎట్లా చెప్పాలి, ఇవన్నీ బుక్స్ ద్వారా వచ్చింది. కొంతమందికి ఫోన్లు మాట్లాడుతూ ప్లాన్ చెప్తుంటే నేను, ఇది సోచనాతో పడేగా సీడీ ద్వారా నేర్చుకున్నాను. నేను మాట్లాడుతూ ప్లాన్ చెప్పచ్చు. సోచనాతో పడేగా సీడీ ఎంతమంది విన్నారో నాకు తెలియదు, విన్నారా? మాటలలో ప్లాన్ చెప్పవచ్చు. ఆ సోచనాతో సీడీ ఎలాంటి బిజినెస్ నుంచి అన్నారు, ఆయన పోలీస్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, కూరగాయలు అమ్మే వ్యక్తి కానీ, ఏదైనా సరే ఆయన మాటలకు ఆయన కనెక్ట్ చేసి మన బిజినెస్ ఇంత ఈజీ అని చెప్పచ్చు. నిజం కదన్నా, నేను నెక్స్ట్ సండే మీటింగ్కి వస్తా అంటాడు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నా అంటే సిస్టమ్ విన్నింగ్ టీమ్ యాప్ ద్వారా. మీరు అది
వినండి. మనకు బిజినెస్ చాలా మంది నా దగ్గరకు వచ్చి క్వశ్చన్స్ వేస్తుంటారు, సార్ నాకు ఎవరు ఇంటలేరు అంటే అది నాకు బాధ అనిపిస్తుంది ఆ మాట విన్నప్పుడు. అంటే నువ్వు ఇంకా ప్రిపేర్ కాలేవు. నీవు మీరంతా డైరెక్టరా కాదా? మీ కింద 50 నుంచి 60 మంది ఉంటారు, లేకపోతే కొంతమందికి 100 మంది ఉంటారు, కొంతమందికి 30 మంది ఉంటారు. సార్ నువ్వు ఆ 30 మందిని నువ్వు హోల్డ్ చేయడానికి ఇంకా నేర్చుకోలేవు. సార్ నువ్వు ఆ 30 మందితో ఏం మాట్లాడితే నాకు అట్రాక్ట్ అవుతారు, లేకపోతే మీటింగ్కి వస్తారు, అది నేర్చుకోవాలి. అది ఎవరు నేర్పిస్తారు? నీకు సపరేట్గా కూర్చోబెట్టి ఎవరు భుజం మీద చేసి నేర్పారు. ఇక్కడనే బుక్స్ పనిచేస్తాయి. ఇక్కడ బుక్స్ పనిచేస్తాయి. మనకు చాలా మంది లేడీస్ వస్తారు, చాలా మంది అట్రాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చాలా అట్రాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే, అరే మీ దాంట్లో 4 నెలలు కొంటారు, 4 నెలలు ఎవరు కొంటారు మాత్రం ఒకటేసారి. అది ఎంత అట్రాక్షన్ అనిపిస్తుంది, జర కష్టం ఉంది ఆయనకు. ఒక్కసారి అంటారు సార్, ఓ మీ తన 16 లెగ్గులు మాత్రం ఒకటే లెగ్ అంటాడు, ఇంకా అట్రాక్షన్. అది నేను వాళ్ళని ఎట్లా హోల్డ్ చేయాలి? ఇవన్నీ బుక్స్ ద్వారా. ఎందుకంటే మీరంతా డైరెక్టర్స్. బుక్స్ చదవకుండా సార్ నాకు వినట్లేదు. ఇంకొకటి, ఇంటర్లు ఒప్పుకుంటలేరని చాలా మంది అంటుంటారు. ఆ ఇంటర్లు కూడా ఒప్పుకునేది బుక్స్లలోనే ఉంటుంది. ఇంటి ఆయనతో ఏం మాట్లాడాలి, ఇంటి ఆవిడతోనే మనం ఏం మాట్లాడాలి అనేది ఆ బుక్స్లలోనే ఉంటుంది. ఆ బుక్స్ చదవండి. దాంట్లో నాకు ఫేవరెట్ బుక్స్ ఒక 4-5 ఉంటాయి. ప్రశ్నలే సమాధానాలు. వాళ్ళ ప్రశ్నలతోనే వాళ్ళకే సమాధానాలు చెప్పొచ్చు. అందరిని ఆకట్టుకునే కళ. ఎలాంటి వ్యక్తినైనా సరే మాటలతో నొప్పియచ్చు. ఆ బుక్లు ఉంటుంది. ఆయన ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే, అంటే కోపం వ్యక్తున్నా కానీ, రాజకీయం వ్యక్తున్నా కానీ, ఇంకే వ్యక్తి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని ఒప్పియొచ్చు. అందరిని ఆకట్టుకునే కళ బుక్ చదివిన వాళ్ళు. ప్రశ్నల సమాధానాలు వండర్ఫుల్ బుక్ అది. అండ్ మీరు విజయం సాధిస్తారు. మీరు చదవండి. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనిపిస్తుంది అది. మీరు విజయం సాధిస్తారు. రహస్యం బుక్, ది సీక్రెట్ అంటారు. దాంట్లో మూడు ఉంటాయి. నాకు చదవడం రాదు. నేను ఒకసారి చదివి యూట్యూబ్లో వెళ్తే ఒకటి కామెంట్ పెట్టాను, ఫస్ట్ నువ్వు తెలుగు నేర్చుకోరా అబ్బాయి అని. అంటే ఇక్కడ చదువు రాదు కదా అని ఫీల్ కాకండి. నేను చెప్పేది, నాకు చదువు ఎట్లొచ్చినా చదవండి. మీరు రికార్డింగ్ చేసుకోండి, మళ్ళీ వినండి. నేను వింటా. వినడం ద్వారా నాకు టీంను హోల్డ్ చేసే కెపాసిటీ వచ్చింది. అందుకే హైదరాబాద్లో అత్యధిక డివిసిడీలు నా కిందనే ఉంటారు. నేను చెప్పుకోను ఎక్కడ. ఈ మాట ఈ మీటింగ్లో ఫస్ట్ టైం చెప్తున్నా. నేను నాకు చెప్పబుద్ధి కాదు, ఎందుకంటే అది వాళ్ళ కష్టం, నేను ఎందుకు క్రెడిట్ తీసుకోవాలని. ఇది కూడా ఒక సక్సెస్ సీక్రెట్. ఇది ఎదుటి నా కింద డైరెక్టర్ ఉన్నాడంటే ఆయనకు నచ్చదు, ఆయన డైరెక్టర్ అయిందంటే నచ్చుతుంది ఆయనకు. నా కింద స్టార్ ఉందంటే నచ్చడు, మా గ్రేట్ లీడర్ స్టార్ అయిందంటే నచ్చుతుంది. ఇది కూడా ఆ బుక్కులు ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ కష్టాన్ని గుర్తింపు కోరుకుంటారు. మనం ఏం చేస్తామంటే ఈగో, నాకు తెలియకనే 100% తెలియక నా కింద స్టార్ అయ్యిండు, నా కింద క్రౌడ్, నా కింద కారేశ్వరు. మరి వాళ్ళు ఏం చేసారు? ఆయన మనసులో అనుకోడా, నేనేం చేయలేదా మేడం, నువ్వే కారేపించినావు నాకు, లేకపోతే నేనేం చేయలేను సార్. ఆయన సెల్ఫ్ క్రెడిట్ కోరుకోవడం మానవ సహజ లక్షణం. సార్నో సెల్ఫ్ క్రెడిట్ కోరుకోవడం మానవ సహజ లక్షణం. దాన్ని నీవు గుర్తించగలగాలి. అది ఎవరు చెప్తారు? నీకు బుక్స్ చెప్తాయి. అర్థమవుతుందా? ఆయన ఎంత పెద్ద సెలబ్రిటీ కానీ ఆయన గుర్తింపు కావాలి. మళ్ళీ డాక్టర్ అమ్మ బాగున్నావా? డాక్టర్ అమ్మనే కదా నువ్వు? ఓకే. సెల్ఫ్ డాక్టర్ గుర్తింపు. అర్థమవుతుందా? వాళ్ళకు గుర్తింపు ఇవ్వండి, టీం నిలబడుతుంది. నువ్వు క్రెడిట్ తీసుకోకు. నేను మళ్ళీ చెప్తున్నా, క్రెడిట్ తీసుకుంటే బిజినెస్ నిలబడదు. క్రెడిట్ ఇవ్వండి, క్రెడిట్ వాళ్ళకే ఇవ్వండి. కష్టం ఏదైనా ఉంటే మీరు పంచుకోండి. నేనున్నా నడు, ఇదే కదా, ఎంత తక్కువ ఉంది స్టార్కు, వెయిట్గా నడు, ఇద్దరం కలిసి పోతే వెయిట్ కదా. ఆయనతో ఆ వెయిట్ చేసినాక ఏం చేసిండు అని చెప్పేసి ఆయన క్రెడిట్ ఇవ్వండి. నెక్స్ట్ మంత్ 3rd మంత్ కాళ్ళు అయిపోతుంది అన్నట్టు. అర్థమవుతుందా? అట్లాంటి సపోర్టింగ్ కోరుకుంటుంది టీం. మీరేం చేస్తారు? చేసుకో సార్, వెయిట్వే కదా అంటే, ఎందుకంటే నాకు సైడ్ వాల్యూవే లేదు ఇక్కడ. చేసుకో సార్, వెయిట్వే కదా, అట్లా ఉండొద్దు, నడువు అనాలి. నా దగ్గర ఒక ఆయన క్రౌన్ డైరెక్టర్ అవుతుండు. ఒక 1,80,000 రూపాయల అగ్రికల్చర్ ప్రోడక్ట్ మేము ఒక 3 రోజులలో తీసుకెళ్ళి, అట్లా మాకెవ్వరు తెలియదు, అట్లా చేనులలో పోయి అమ్ముకొని వచ్చినాం మేము.
ఆయనకి ఎంత సంతోషం అనిపించింది అంటే ఆ ప్రోడక్ట్ పోగానే డైమండ్ అవుతాను ఆయన క్రౌన్ అయ్యిండు. సార్ నూనె పోతే 1,80,000 పోయింది, ఇంకో 1,20,000 పోవా అంటున్నాడు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మన సహాయం ఎంత దాకుండాలంటే వాళ్ళ జీవితంలో ఇంకో కంపెనీలో పోవాలంటే నాలాగా సాయం చేస్తూ దొరుకుతాడా అన్న ఒకసారి ఆలోచించంటే ఇంకో కంపెనీలో కూడా ఇంకో ఆలోచన రాదు. అంత సహాయం చేయండి, క్రెడిట్ తీసుకోకండి, క్రెడిట్ ఇవ్వండి. అట్లనే టీం నిలబడుతుంది, టీం నిలబడాలి, టీం ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి చాలా మంది తెలుసో తెలియక చేసే మిస్టేక్ ఏంటంటే నా ఫ్రంట్ లైన్ పట్టుకొని కూర్చుంటారు. నేను నా ఫ్రంట్ లైన్ నడువన్న స్టార్ చేయి, నడువన్న క్రౌన్ చేయి, నడువన్న డ్యూస్ చేయి. ఫ్రంట్ లైన్ ఎప్పుడు పట్టుకోవద్దు. నేను ఎక్కడ కూడా నా లెగ్గులలో చూసుకుంటే ఒక లెగ్ యాక్టివ్ ఉందంటే ఆ లెగ్గులో ఖచ్చితంగా 3 స్టార్లు ఉంటారు, 3 కంటే తక్కువ ఉండనే ఉండరు. తక్కువ లెవెల్ నా దగ్గర స్టార్ అంటే కొత్తగా వచ్చేవాళ్ళు. పాత వాళ్ళు ఏ లెగ్ అనేది చూసుకోండి, యూసీడీకి తక్కువ లేదు నా తాను. కానీ ఒక్కరు యూసీడీ ఉండరు, వాళ్ళ కింద ఒక 3-4 ఉంటారు. అదే నా సక్సెస్ సీక్రెట్. నేను అట్లానే పైన యూసీడీని తక్కువ అయ్యాను, నెక్స్ట్ ఉన్న యూసీడీని తక్కువ అయ్యాను, రాబోయే యూసీడీని కూడా తక్కువ అయ్యాను. వీళ్ళ గౌరవం వీళ్ళు ఇచ్చుకుంటూ కింద ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళకి నేను ఏం చెప్పాలా, ఆయన ఎప్పుడైతే పిన్ చేంజ్ చేయగలుగుతాడు, ఆయనకు సెల్ఫ్ గుర్తింపు ఏదైతే ఉందో ఆయనకి నేను ఎట్లా చేస్తే అవుతాడు అనేది నా దగ్గర నాలెడ్జ్. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన గుర్తుపడతాను, ఈయన యాక్టివ్గా ఉంటాడు. చాలా మంది ఏం చేస్తారంటే, ఇది తప్పుగా అనుకోకండి, అందరూ వ్యక్తిగతంగా కష్టపడే వ్యక్తిత్వం ఉంటుంది, కానీ కొంతమందికి ఈయన కాడని తెలిసి కూడా మనం ఆయన గాడిదని గుర్రంగా అనుకోండి. అదే నేను చాలా మందిని చూస్తుంటా, పాపం ఈయన నుంచి కాదు అని నాకు అర్థమవుతుంటది. ఒక్కొక్కసారి నేను నా ఆలోచన ఉల్టా అయిపోయింది సీన్ లాంటి వ్యక్తి వచ్చినప్పుడు. సీన్ అటువైంది సీన్ లాంటి ఒక్కొక్కసారి ఉల్టా కూడా అవుతుంది, కానీ 90% మనకు అర్థం అవుతుంటది ఈయన నుంచి కాదు, ఈమె నుంచి కాదు అని. కానీ మనం టైం వేస్ట్ చేసుకుంటాం. నేనేం చేస్తా అంటే, మీరు ఇది చెయ్యండి, మీరు డైరెక్టర్ అప్ కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నా. నేనేం చేస్తా అంటే ఆమెను వదిలిపెట్టకుండా ఆమె చుట్టాలు దోస్తులు ఎవరెవరు ఉన్నారో మొత్తం ఒక రౌండ్ వేపిస్తా. నడువమ్మ పోదాం, నడవక్క పోదాం, నడవన్న పోదాం అని ఒక రౌండ్ వేస్తే అందులోకి వెళ్ళి ఎవరన్నా ఒకరు వస్తారు. ఈమెకు చెప్తా, అమ్మ నువ్వు ఇంకొక 2 లెగ్గులు వేస్తే నువ్వు సిల్వర్ అయినా నీకు 30,000 ఇన్కమ్ వస్తుంది, గిట్లు ఉంటుంది చూడని నేర్పించేస్తా. నేను ఆమెతోనే టైం వేస్ట్ చేయొద్దు, మనం అక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు. అర్థమవుతుందా? ఇది చెయ్యాలి మనం. మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ లైన్ పట్టుకొని కూర్చుంటాం, అక్క నడు అన్న నడు అని. ఫ్రంట్ లైన్ ఆయనకి ఎంతసేపు ఫ్రంట్ లైన్ దగ్గర ఏముంటదంటే మన రిలేషన్ మన ఫ్రెండ్ అయి ఉంటాడు. ఆయన బాధ చెప్తుంటాడు ఎప్పుడుగా. ఆమె బాధ నీకు తెలుసు కదా ఏమైంది అన్న, నీకు తెలుసు కదా నా జాబ్లో వదులుతలేడు. ఏమైందమ్మా అంటే నీకు తెలుసు కదా పిల్లలు చిన్నగా ఉన్నారు, నీకు తెలుసు కదా నా తన పైసలు లేవు. నీకు తెలుసు కదా అనగానే నాకు తెలుసు కదా నువ్వు బాధ. నేనేం చేశానంటే డెప్త్ పని చేసి నాకు తెలుసు కదా అక్కడ నీకు బాధ ఉంది అందుకే వస్తలేవు అంటుంటా. అర్థమవుతుందా? నీకు తెలుసు కదా అనే మాట నాకు నచ్చదు. నేనేం చేస్తాను, నీకు తెలుసు కదా అనే లోపల నేను వాళ్ళ టీంలో ఒక 10-15 నెంబర్లు నా తాను ఉంటాయి. దాంట్లో ఎవరైతే మంచిగా అనిపిస్తారో వాళ్ళ నియరెస్ట్ మీటింగ్ ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఓకే అయితే సరే, లేకపోతే నో ప్రాబ్లం ఫాలోఅప్లో పెట్టుకుంటా. అటు పోయినప్పుడు స్పెషల్గా పిలిచి ఛాయ్ తాగిపిస్తాను నేను. ఒక వ్యక్తి ఛాయ్ ఇంపార్టెంట్. అటు నేను వెళ్ళి ఇప్పుడు శంషాబాద్ వచ్చిన ఇక్కడ నా ఫ్రెండ్స్ ఒక 300 మంది ఉంటారు ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు నేను ఫోన్ కొడితే అందులో నాకు నచ్చిన వ్యక్తికి పిలుస్తా, ఇక్కడ ప్యారడైజ్లో ఏదో కొత్త ఛాయ్ తాగిపించి పంపిస్తా. ఆయనకు నా బెంజ్ కార్ చూపిస్తా. ఆ బెంజ్ కారు ఐఫోన్ ఉల్టా పెట్టి దాని మీద బెంజ్ కార్ కిచెన్ పెట్టి నిజం నా డ్రీమ్ ఉంటుంది ఎప్పటికి. అట్లా పెడితే ఆయన ఛాయ్ తక్కువ తాగుతాడు, సీనప్ప నువ్వు మస్తు మారిపోయినా ఆ ఛాయ్ తాగుతుంది. మళ్ళీ ఇప్పుడు జరంత తెల్లగా కూడా అయినా నేను హీరోలకి అయినా అంటాడు. సో ఆయన డ్రీమ్ బిల్డ్ అవుతుంది. నేను ఎక్కువ శాతం వాళ్ళ ఇంటి ఎప్పుడు ఇంటికాడ ఉంటాడు అప్పుడు ఫోన్ చేసి చెప్తుంటా, ఇగో నేను పెద్ద ఇల్లు కట్టినా, ఇగో బెంజ్ కారు కొన్నా అంటే వాళ్ళ కొడుకు వాళ్ళు వింటుంటారు. వాళ్ళ కొడుకు వాళ్ళు విన్నప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంటది. ఎందుకంటే వాళ్ళ డాడీ దగ్గర కోట్లు మాట్లాడే డ్రైవర్లు ఎవరు ఉంటారు? నేనే. నువ్వేం చేసినావు డాడీ అని అడుగుతా. అయితే ఇక్కడ నేను చెప్పే మాట నా గురించి చెప్పినప్పుడు మీ గురించి ఆలోచించండి. మీ సక్సెస్ ఏముంది అవతల వ్యక్తి అట్రాక్ట్ కావడానికి.
నా సక్సెస్ చూపించకుండా అవతల వ్యక్తి అట్రాక్ట్ అవ్వడం కష్టం. అందుకే నేను అంటుంటా 3 నెలల స్టారు, 6 నెలల కారు, 1 ఇయర్లో క్రౌన్, యూసిడి, డియూసిడి, 2-3 ఏళ్లలో డియూసిడి చేసుకోవాలి. లాంగ్ అయితే అట్రాక్ట్ గారు. ఇప్పుడు నేను వచ్చిన 4 నెలల తర్వాత మీరు స్టార్ అయ్యి కారు తీసుకున్నారు, ఓకే హ్యాపీ, అబ్బా 4 నెలల మావాడు చేసి నాకు కూడా హోప్ వచ్చింది. నువ్వు 2 ఏళ్ల తర్వాత కారు తీసుకున్నావు, నేనేమంటా అన్న నీకే ఇంత కష్టమైంది, గంట హుషారు నా నుంచి అవుతుంది ఒక అర్థమవుతుందా? సో విషయం ఎట్లుంటుంది అంటే మన సక్సెస్. మళ్ళీ ఇంకొకటి, కష్టాలు చాలా మంది నోరు తెరవగానే స్టార్ట్ అయిపోతుంది, నాకు తక్కువ కష్టాలు లేవు సార్ అట్లా. రామచంద్ర కష్టాలు లేని వాళ్ళని ఒక్కరు చూపి నాకు, ఎవరు కష్టాలు వాళ్ళకున్నాయా లేదా? నాకేమనిపిస్తుంది అంటే కష్టానికి డెఫినేషనే తెలియదు మీకు. కష్టం అంటే మొగుడు తిడితే కష్టం, పిల్లం బువ్వ పెట్టకపోతే కష్టం, పిల్లలు మాటినకపోతే కష్టం. కష్టం అంటే అది కాదు. నువ్వు పుట్టంగానే నీ తల్లిదండ్రులు లేకపోతే అది కష్టం, నువ్వు పుట్టంగానే నీ తల్లిదండ్రులు లేకపోతే అది కష్టం. ఒకరికేమో మా అమ్మ కొట్టిందని ఏడుస్తాడు, ఒకరికేమో నాకు కొట్టేటోడే లేడని ఏడుస్తాడు. ఎవరిది కష్టం? అది కాదు కష్టం. మీరు ఒక్కసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళిరా అండి, కష్టం అంటే కనబడుతుంది. కష్టం అంటే అక్కడ కనబడుతుంది నీకు. ఒక ఆయన నాకు 10 లక్షల అప్పు ఉంది, 10 లక్షలు, రామచంద్ర 10 లక్షల అప్ప, దాని నేను దొరకవద్దా సలీం సార్తో, మా గురువు ఉన్నాడు. అది కష్టం అనేది నీకు. నాకు ఇంకొకటి, కష్టం అనేది లేదని ఒక బుక్ లో రాసి ఉంటుంది తెలుసా? నువ్వు దాన్ని ఎస్పి బాలన్ సార్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు, నీకు నచ్చపోతే కష్టం, నచ్చపోతే భార్య కొత్తలా నచ్చుతుంది, మించి తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా నేర్చుకోవాలి. స్టార్టింగ్ ఏదైతే ఇష్టమో తర్వాత కష్టం, స్టార్టింగ్ ఏదైతే కష్టమో తర్వాత ఇష్టం. అర్థమవుతుందా? కాబట్టి నేను ప్రాసెస్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన. ప్రాసెస్ ని ఎంజాయ్ చేయాలి మనం. ఒక ఆయన తిడతాడు, ఒక ఆయన ఇంకోటి అంటాడు, ఇంకో ఆయన నీలాంటి కంపెనీలు మస్తుగా చూసినారా అబ్బాయి అంటాడు. నేను నాకు ఇప్పుడు 18 లక్షలు వస్తాయి, ఒక్కొక్క వ్యక్తి రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడతాడు ఇప్పటికైనా నన్ను. ఎందుకంటే నేనేంది ఆయనకు తెలియదు, మీకు తెలుసు, మీరు మీటింగ్లో చూసిండ్రు, మా ఫోటోలలో చూస్తున్నారు, మీరు ఈ గ్రూప్లో ఉన్నారు కాబట్టి. ఈ గ్రూప్లో లేని వ్యక్తి దగ్గర నేను పోతే ఏం చేస్తా, రోడ్డు మీద పెడతాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను 18 లక్షలు సంపాదిస్తా దాన్ని చూద్దామంటే నువ్వు బయటకు నడిచి మాట్లాడంటాడు. కరెక్టా కాదా? కాబట్టి ప్రతి తాన మన తాళం చేయి తీయాల్సిన అవసరం లేదు, ప్రతి తాన నా సక్సెస్ కి తీయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎక్కడ తీయాలో ఎక్కడ తీయొద్దో కూడా ఇంపార్టెంట్. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, నేను సక్సెస్ చూపించమన్నా చెప్పి అందరితో పోయి సక్సెస్ చూపించేది పనికిరాదని చెప్తున్నా. ఎక్కడ తీయాలో కూడా ఐడియా ఉండాలని చెప్తున్నా. మీ సక్సెస్ చూపించాలి కానీ ప్రతి జగ పనికిరాదు, ప్రతి జగ సక్సెస్ చూపించాలి. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ మాట మీద ఉండడం. నాకు నా సక్సెస్ కు ఇది కూడా ఒక సీక్రెట్ అనిపిస్తుంది. ఏంటంటే నేను స్టార్ అయితే అంటే అయినా, క్రౌన్ అయితే అంటే అయినా, యూసీడ్ అయితే అంటే అయినా. నేను ఇంకొకటి డిసెంబర్లో డియూసీడ్ అయితే నేను అక్టోబర్లోనే అయినా, 2 నెలల ముందు. యూసీడీ కూడా అట్లే, నేను వచ్చే 2 నెలల తర్వాత యూసీడీ అయితే అంటే 1 నెల ముందు అయినా. మళ్ళీ నేను ఏ మంత్ అయితే యూసీడీ అయితే అనుకున్నానో ఆ మంత్ నా లెగ్గులు 2-3 వెళ్ళిపోయినాయి. నేను డియూసీడీ అయ్యేటప్పుడు కూడా 2-3 వెళ్ళిపోయాను వాళ్ళు వేరే కంపెనీలకి, అయినా నా పిన్ ఆగలేదు. ఎందుకు అంటే నేను కష్టపడుతున్నా. నేను ఎట్లా ప్లాన్ చేస్తుంటే ప్లాన్ పిక్చర్లాగా ప్లాన్ చేస్తుంటే ఒక లెగ్ వెళ్ళిపోయినా, ఆయన వెళ్ళిపోయిన నెక్స్ట్ మంత్ స్టార్ లెగ్ వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయిన నెక్స్ట్ మంత్ ఆయన డెప్త్లో ఇంకో స్టార్ని తీసి కారిపించాను నేను. అట్లా పని చేస్తుంది. ఇక్కడ కష్టపడండి, మాట మీద ఉండండి, నిజాయితీగా కష్టపడండి. నాకేమనిపిస్తుంది అంటే చాలా మంది ఎప్పుడైతే మీరు స్టార్, ఎప్పుడైతే మీరు క్రౌన్ అంటే అన్న అయిపోతుంది అని చెప్తారు. నాకు ఎప్పుడైపోతావు సార్ అంటే ఈ నెల అయిపోతుంది అంటాడు. నీ కోసం నువ్వు మాట మీద ఉండకపోతే జనాలు ఎట్లా నమ్మాలని నేను అనిపిస్తాను. ఈ మాట మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ మీకోసం మీరు మాట మీద ఉండరు. నా కోసం నేను మాట మీద ఉండను, అప్పుడు వేరే వ్యక్తి నిన్ను ఎట్లా నమ్మాలి? కరెక్టా కాదా? మీకోసం మీరు మాట మీద ఉండండి, నేను చెప్పేది అది.
ఇప్పుడు 500 PV గురించి రాజు ఎంత మంచిగా చెప్పింది. అప్లైన్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మీరందరు మాట ఇచ్చిందా లేదా? చేస్తారంటే చేస్తారు సార్ అని లోపల మాత్రం ఏడున్నాయి సార్ పైసలు. అట్లా అయితే కాదు, ఏమన్నా కానీ చేస్తా అంటే బాగుపడతాం. అర్థమవుతుందా? ఒక 30,000 సామాను, 60,000 సామాను, 90,000 సామాను మన దగ్గర ఉన్నా నాకు బాధ అనిపించదు. ఎందుకంటే నా నా బిజినెస్ ఇది. 90,000 కాదు, 5 లక్షల స్టాక్ ఉన్నా నాకు బాధ అనిపించదు నా తాన. ఎందుకంటే ఇది నా బిజినెస్. మీకు తెలుసో తెలియదో, నేను యూసిడి అయ్యేదాకా కూడా మా ఇంట్లో 5 లక్షల స్టాక్ పెట్టుకుంటుంటుంది. 5 లక్షల స్టాక్ మా ఇంట్లో. అగ్రి సీజన్ లో అన్న మాస్ దొరుకుతుంది, అగ్రి మాస్ దొరుకుతలేదంటే ఇంటికి పోండి అని చెప్తుంటే, నేను స్వప్నకు ఫోన్ చేసి చెప్తుంటే, స్వప్న అంటే మా భార్య, ఎవరు అనుకున్నారు, పలానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అగ్రి మాస్ అగ్రి మాస్ ఇచ్చి పంపాను. అగ్రి మాస్ 3 4 కాటన్లు ఉంటుండే నా తన. మీకు తెలుసు అగ్రి మాస్ ఒక్కొక్కటి 1500, ఒకటి 1500. అట్లాంటివి 4 కాటన్లు ఉంటుండే, పెద్ద ఫుల్ కాటన్లు. వాటర్ ఫిల్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు, ప్రతిదీ మా ఇంట్లో. బ్యూటీ ప్రొడక్ట్స్ A to Z ఉంటుండే నా తాన. ఇల్లు ఇంటికి వచ్చిన ఏం సార్ ఇట్లా వాటర్ ప్యూరిఫైర్ ఇట్లా 4 ఉంటుండే, ఎక్కువ ఉండకుండా వాటర్ ప్యూరిఫైర్లు. అట్లా మెయింటైన్ చేసిన కాబట్టి, ఎందుకంటే నా టీం పెద్దగా అవుతున్నప్పుడు ఏ ప్రోడక్ట్ అడుగుతారో నాకు తెలియదు. మళ్ళీ ఇంకొకటి, ప్రోడక్ట్ నా బిజినెస్ ని డెవలప్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ప్రోడక్ట్ నా బిజినెస్ డెవలప్ చేస్తుంది. ఎందుకు అంటే, మీ తాన వెయిట్ లాస్ ప్రోడక్ట్ ఉన్నాయనుకో, మీరు ఎవరు గుర్తొస్తారు? ఎవరైతే మన ఫ్యామిలీలో మన దోస్తులలో గుర్తొస్తారా రారా? మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్లు ఒక 4 ఉన్నాయి అనుకో, ఎవరు గుర్తొస్తారు మీకు? మన ఫ్యామిలీ మొత్తంలో వాటర్ ప్యూరిఫై ఎవరైతే స్తోమత ఉందో వాళ్ళు గుర్తొస్తారా రారా? ప్రోడక్ట్ బిజినెస్ డెవలప్ చేస్తుందా, లోపలికి చేస్తుందా? కాబట్టి బిజినెస్ ను డెవలప్ చేయాలని అతను ప్రోడక్ట్స్ ఉంటుండే, ఇట్లా డెవలప్ చేసుకున్నా. మీకు చెప్తున్న విషయం, మీరు 5 లక్షలు పెట్టమని నేను చెప్పట్లేదు. 20-30 వేల సామాన్ ఉంటే తక్కువ అనిపిస్తుంది. మన యూసిడి, ఏ యూసిడి దగ్గర నాకు కింద ఉన్నతో ఏ యూసిడి దగ్గరికి వెళ్ళండి, అలా కార్ది ఇది ఓపెన్ చేస్తే 1,50,000 సామాన్ వెళ్తాయి, తక్కువ. ఆ 1,50,000 సామాన్ లేకపోతే ఆయన ముఖం నేను ఇట్లా చూస్తా, ఏం బిజినెస్ చేస్తున్నావో ఏమో నాకు అర్థమైతే లేదంటాను. ఎందుకంటే ఏ వ్యక్తి ఏం అడుగుతాడో మనకు తెలుసా? ఒక ఆయన వచ్చి, బిడ్డ నా కోడలకు థైరాయిడ్ ఉందా అంటాడు. థైరాయిడ్ కమ్మ మా తాన ఎట్లా పని చేస్తే అనుకున్నావు, ఈ 3 కిట్లు తీసుకోండి, ఇది 3 అయిపోయే లోపల నీకు తగ్గకపోతే నేను మళ్ళీ డబల్ ఇచ్చిపోతాను ఇట్లా చెప్పుకుంటే, నిజం అంటే మనం చెప్పేదే ఉంటుంది అలా. ఎంత ఎక్సైట్మెంట్ అని చెప్తే అంత. నేనే తీస్తే కానీ తగ్గదు అట్లా ఉండద్దు. ఎప్పుడైనా డౌన్ లైన్ తో మాట్లాడేటప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉండాలి. ఫుల్ ఎక్సైట్మెంట్ అండ్ జోష్, సంతోషం. మరి ఓవర్ నవ్వు కూడా కాదు, చిన్న స్మైల్. కాక ఏం కాదానికే బాధపడుతున్నాం. మా దాంట్లో 100 రిజల్ట్ వచ్చినాయి, ఎంత పెద్ద రోగం ఉన్నా రేపే చచ్చిపోతాడని తెలిసి కూడా నేను ఇదే మాట్లాడతా. కాక నీకు ఏం కాదు, నేను ఉన్నాను, ఏమో బెంచ్ కార్ అమ్మైనా సరే నేను కాడ చేస్తా అన్నాడు. అంటే ఆ మాట చాలు, విచ్చిపోబిడ్డ అంటాడు. మోసం చేయట్లేదు, నిజంగా ఏదో రకంగా ప్లస్ అవుతుందా కాదా? కాబట్టి మనం ఎక్సైట్మెంట్ అండ్ మాట మీద నిలబడడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ కి. నన్ను డెవలప్ చేసింది. అండ్ ఇంకొకటి, మీటింగ్కి వెళ్ళేటప్పుడు నేను చాలా అందరికి చెప్తున్నాను, నేను ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా నా యాక్టివ్ లెగ్గులే కాకుండా ఎన్ని లెగ్గుల నుంచి మీటింగ్ తీసుకెళ్తున్నా వీళ్ళని ఫాలోఅప్ చేసే బాధ్యత నాదే ఉంటుండే. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు క్రౌన్ కావాలనుకుంటున్నారా, ఇన్ని లెగ్గులు. యూసిడి కావాలనుకుంటున్నారా, ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. వీళ్ళందరినీ కూడా మీటింగ్ తీసుకోవచ్చు. ఈ లెగ్గు ముందు కదా ఈమె చూసుకుంటుంది, ఈయన ఉన్నాడుగా ఈయన చూసుకుంటాడని నేను ఎప్పుడు అనుకోకుంటే, ఇది గుర్తుపెట్టుకోండి. నాది బాధ్యత, బిజినెస్ ఎవరిది. కాబట్టి వీళ్ళని ఫాలోఅప్ చేస్తుంటే 10 మందికి కాదు, 20 మందికి ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి, 30 మందికి ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి. అన్న 7 దాకా వచ్చినావు మీటింగ్, అన్న 7 దాకా వచ్చినావు మేడం, మొన్న మీటింగ్కి వచ్చినాం కదా, ఈరోజు మీటింగ్కి వస్తున్నారు కదా, 7 దాకా వచ్చినావు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ప్రతి మీటింగ్లో ఇట్లా మీటింగ్ జరుగుతుంటే, డైరెక్టర్ ఆఫ్ మీటింగ్ అయినా, స్టార్ అండ్ అప్ అయినా, క్రౌన్ అండ్ అప్ అయినా, నేను ఇట్లా చూసుకుంటుంటే నా 6 లెగ్గులు ఉన్నాయా లేదా, అంటే నాకు క్రౌన్ ఉన్నప్పుడు నా 8 లెగ్గులు ఇక్కడ కూర్చున్నారా లేదా. నేను ఒకటే లెగ్గుల కింద ఇంతమందిని కూర్చోబెట్టుకుంటే నాకేం లాభం?
నేను సంపాదించనీకి వచ్చిన సంపాదించనీకి కదా వచ్చింది. కాబట్టి నేను ఎక్కువ పని చేయాలి కదా. నేను అన్నిటికీ సాటిస్ఫాక్షన్ ఎక్కడ కూర్చున్నా, నా కింద 30 మంది వచ్చారు కానీ ఒకటే లెగ్ కింద వచ్చింది. అక్కడ సాటిస్ఫాక్షన్ కావడానికి ఏముంది నాకు? ఒకసారి ఆలోచించండి. నేనేం చేస్తుంటే ఎప్పుడైనా సరే ఎక్కువ లెగ్గులు ప్రమోట్ చేస్తుంది. ఒక్కొక్క లెగ్ నుంచి 20 మంది, 30 మంది, 50 మంది, ఒక్కొక్కసారి ఎన్ని కాల్స్ మాట్లాడుతుంటే నాకే తెలియదు. స్టార్టింగ్లో మీ అందరికి తెలుసు పని ఎక్కువ ఉంటుంది, ఆ పనికి భయపడద్దు. స్టార్టింగ్లో ఎక్కువ పని ఉంటుంది, భయంకరంగా పని చేయాల్సి వస్తుంది, చేయాలి. ఎందుకంటే ₹1,00,000 ఊడిగానే రావు. నేను 30 ఏళ్ళు కష్టపడితే ఎయిర్పోర్ట్లో 18 గంటలు కష్టపడితే 30,000 వచ్చింది నాకు. నేను ₹1,00,000 ఇన్కమ్ కోసం కష్టపడాలనుకుంటున్నా. మరి ఫోన్లు మాట్లాడకపోతే ఎట్లా? కనీసం ఫాలోఅప్ చేయకపోతే ఎట్లా? కొంచెం గౌరవంతో మాట్లాడకపోతే ఎట్లా? ఆ వ్యక్తితోన కొంచెం ఎక్సైట్తో మాట్లాడకపోతే ఎట్లా? ఆయన భరోసా ఎట్లా దొరుకుతుంది? కాబట్టి నేను ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటే, వీలైతే వాళ్ళ ఇంటికి వెళ్తుంటే కార్లో కూర్చోబెట్టుకొని వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను శంషాబాద్ వచ్చి ఒక ఫ్యామిలీని నా కార్లో కూర్చోబెట్టుకొని ఆఫీస్ తీసుకుపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను షాద్నగర్ వచ్చి పొద్దుగా లేచి కార్లో కూర్చోబెట్టుకొని మీటింగ్లో చూపించి మళ్ళీ కొన్ని సందర్భాలు ఇంటికాడ కూడా దించాను నేను. నువ్వు దించుతానందుకే మేము వచ్చినాం, లేకపోతే రాకుంటేమి అన్నారు వాళ్ళు. ఏం చేస్తాం మరి? తీసుకొని దించి రాత్రి 9-10 గంటలకు ఇంటికి పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే నాకు 18 లక్షల చెక్ వస్తుంది. దాని వెనుక కష్టం అంతే ఉంటుంది. కష్టం అంతే ఉంది కాబట్టి అంత చెక్కు. కాబట్టి స్టార్టింగ్లో ఎక్కువ పని ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ప్రతి దానికి యాష్ట పడకండి. యాష్ట అంటే ఇబ్బంది పడకండి. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎన్నిసార్లు అట్లాంటి మనసులో రావద్దు. నీదే ఓన్ ఫ్యాక్టరీ, నీకైతే పెద్ద టార్గెట్ ఉంది, పెద్ద గవర్నమెంట్ నుంచి పెద్ద ఆర్డర్ వచ్చింది, నువ్వు యాష్ట పడతావా? ఫోన్ బిడ్డ ఫోన్ తొందర మనం కోట్లో పంపించాలని చెప్పి ఎట్లయితే ఉంటామో ఇది కూడా అంతే. నువ్వు ప్రతిదానికి యాష్ట పడద్దు. అండ్ ఇంకొకటి చాలా మిస్టేక్ ఏం చేస్తారు, తెలుసో తెలియకో చాలా మంది ఏంటంటే వారం రోజులు చేస్తారు, వారం రోజులు వండుకుంటారు, వారం రోజులు చేస్తారు, వారం రోజులు 3 రోజులు చేస్తారు, 4 రోజులు కనబడరు, 7 రోజులు చేస్తారు. మళ్ళీ ఏమైందంటే మా ఆయన కొట్టిండు. అరే అవన్నీ అయితేనే ఉంటాయి. ప్రతి గొడవకు కారణం డబ్బులే. కరెక్టా కాదా? 1% ఉంటారు తాగేటోళ్ళు, పిచ్చిగా చేసేటోళ్ళు. అది 1% పక్కన పెడదాం. కానీ మిగతా 90% గొడవల కారణం పైసలే, డబ్బులే. అది వస్తే పోతుంది. తెలిసినప్పుడు ఎందుకు పని చేయొద్దు అంట నేను. కాబట్టి నేను అవన్నీ పక్కన పెట్టి కన్సిస్టెన్సీ మిస్ కాకండి. మీటింగ్ 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 అంతే. ఇంట్లో లొల్లి దిక్కు భార్యతో గొడవ పడాలి, తగ్గొద్దు. నువ్వు నువ్వు మీ అమ్మగారిని వెళ్ళిపోయాను అన్న ఇంతకు వచ్చినవే ఇది నడుస్తూనే ఉండాలి, కానీ ఇది మాత్రం నడవాలి. అంత అయిపోయినాక నడువు పట్టి లాటరీ నీకు వదమని చెప్పాలి లొల్లి. అర్థమవుతుందా? ఏంటంటే ఎక్కడైనా సరే నువ్వు ఎంత తిట్టు పోయి జర గదవ పట్టుకుంటే ఆమె తగ్గిపోతుంది. తగ్గుతుందా? తగ్గరా? నిజం చెప్పండి. నిజమంట. ఈగో పక్కన పెడితే ఎవరైనా తగ్గుతారు, మనం ఈగోతో ఉంటేనే కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఇంటి లొల్లిలు అంటే నాకు నవ్వు వస్తుంది. జర్ర ఏదైనా నవ్విస్తే కథం వాళ్ళు మారిపోతారు. ఉన్నట్టుండి వాళ్ళ అమ్మల గురించి మాట్లాడండి. మీ అమ్మ ఫోన్ చేసిందన్న ఆ లొల్లి పక్కన పెట్టి ఏమన్నదంట. ఎంతమందికి పెళ్ళైంది ఇక్కడ? లొల్లి ఎంతమందికి అవుతుంది? ఎవరికైతే లేదా? అందరికైతే నేను చెప్తా. ఇగో పైసలు రానని రోజులు లొల్లి అయితే, పైసలు వచ్చిన రోజులు లొల్లి అవుతుంది. భార్య భర్తలు గొడవ పడకపోతే వాళ్ళు భార్య భర్తలు నాకు అనిపోయిన అనిపారు. నాకు అనుమానం వస్తుంది. నాకు జరంత అనుమానం వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న ఇద్దరికి చెప్తున్నా, బయట చూడు ఎంత తీయగా మాట్లాడొస్తున్నాడు, నాతో మాత్రం మాట్లాడాడని మీరు అనొద్దు. మీరు కూడా ఎవరెవరితో ఏమేమో మాట్లాడుతున్నాను మీరు కూడా అనొద్దు. అది రాంగ్. అది ఎవరితోనో మాట్లాడిన మందితో మీతో మాట్లాడినాడు మా వాళ్ళు ఊరుకుంటారా? ఏం సార్ ఊరుకుంటారా వాళ్ళు? కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బయట ప్రపంచం సోషల్ మీడియా పుణ్యమాని ఏదేదో వస్తుంది, అదంతా నిజాలు అబద్ధాలు పక్కన పెడదాం. కానీ మనం అట్లాంటి వాళ్ళం కాదు కదా, అది ఇంపార్టెంట్. ఇక కరెక్టా కాదా? అది పక్కన పెడితే ఇంకోటి 150 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఒక 5% అట్లాంటి వాళ్ళు వెళ్తారు,
5% నాలాంటి వాళ్ళు వెళ్తారు, 5% పోలీసు వాళ్ళు వెళ్తారు, ఇట్లా రకరకాల వ్యక్తులు ఉంటారు. నువ్వు దేన్ని చూస్తున్నావో నీకు అదే కనపడుతుంది. సార్ నువ్వు కాబట్టి కలుపుకుపోయే విధానం ఉండాలి, కలుపుకెళ్ళాలి, కానీ కష్టంలో మాత్రం వెనకకు తగ్గొద్దు. కష్టం నిజం చెప్తున్నా, ప్లాన్ చెప్పుకుంటూ నేను నిద్రపోయిన ఒకరోజు కాదు 2-3 సార్లు. ఒక ఆయన నేను మహబూబ్ నగర్ పోయినాం, మహబూబ్ నగర్, మరికల్, మక్తల్, నారాయణ అటు ఎక్కడనో వెళ్ళినాం, లోపలంతా తిరిగినాం. నైట్లో రాత్రికి 11 గంటలకు ఒక ప్లాన్ ఉంది మహబూబ్ నగర్ బస్ స్టాండ్ ముంగట. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి ఆడ బస్ దిగుతుండు. నేను 2 నిమిషాలు వాడుకుంటా అని చెప్పిన, అటే నిద్రపోయినా. ఆయన నా పక్కనే కూర్చున్నాడు, ఆయన నన్ను చూస్తూ నేను నిద్రపోయినా. ఒక 20-30 నిమిషాల తర్వాత మేలుకొచ్చింది తక్కువ, అరే ఒక ఆయన వస్తున్నాడు అని. లేస్తే ఆయన పక్కనే ఉన్నాడు. అన్న లేపొద్దా అంటే, లేదన్నా నువ్వు పొద్దుగాల నుంచి బాగా కష్టపడ్డట్టున్నావు అని చెప్పి కూర్చొని నిలిపోయాడు. లీడర్స్ ఇక్కడ నేను ఏం చెప్తా అంటే, నాకు స్టార్ డైరెక్టర్ అయినప్పుడు, సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు నాకు అర్థమైంది బిజినెస్లో ఏం సీక్రెట్ లేదు. ఆడికి పోవాలి, డ్రీమ్ బిల్డ్ చేయాలి, ప్లాన్ చెప్పాలి, కొంచెం ప్రోడక్ట్ ఇచ్చి మీటింగ్లో కూర్చోబెట్టాలి. ఈ 3 పనులు చేయగలిగితే నేను డ్యూసీడ్ అయిపోతాను. నాకు అప్పుడు అర్థమైపోయింది ఏం ఉండదు ఆడ. కాబట్టి ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ చేయాలి, మీటింగ్ తీసుకోవాలి, ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ చేయాలి, మీటింగ్ తీసుకోవాలి. ప్రతి మీటింగ్లో మనం ప్లాన్ చెప్పే దాంట్లో మీటింగ్ గురించి ప్రమోట్ చేయాలి. అన్న ఆదివారం మీటింగ్, నేను షాద్నగర్లో ఆదివారం మీటింగ్ హ్యాబిట్స్ గురించి చెప్తుంటే, నారాయణపేటలో పోయి నేను హ్యాబిట్స్ మీటింగ్ గురించి చెప్తుంటే అందరు ఏమనుకుంటారు, ఈ నుంచి వస్తారా అంటే, నేను ఆ నుంచి వచ్చినా కదా. నేను హైదరాబాద్ నుంచి పోయినప్పుడు ఆయన కూడా వస్తారు, రావాలి కదా. నేను ఎవరైతే వస్తారో వాళ్ళతో పని చేస్తుంటే నేను అట్లా బిజినెస్ డెవలప్ అయింది. సో అట్లా పనికి వెనకకి జరగకండి. మేము ఈ రోజు కూడా పని, ఇప్పుడు నాకు ఇంటికాడ పని ఉంది, ఆ పని నడుస్తుంది, నాకు ఇంకో పని ఉంది, ఆ పని నడుస్తుంది. నేను ఇక్కడ మీకు టైం వచ్చినారా లేదా? పని ఎప్పుడైతే పని ఎక్కువ చేస్తామో అప్పుడు సక్సెస్ వస్తుంది. ఇంకొకటి, ఇది ఇంకా ఇంపార్టెంట్ అయిన పని ఏంటంటే, ఎన్కోళ్ళని ముందునోళ్ళని చూస్తుంటాడు ఎప్పుడు కూడా. డైరెక్టర్, సిల్వర్, స్టారు, ఎన్కోళ్ళని ముందునోళ్ళని చూడకండి. నాకున్న టాలెంట్ మీకు నాకంటే ఎక్కువ టాలెంట్ ఉండొచ్చు, నాకంటే ఎక్కువ కష్టం ఉండొచ్చు. నేను ఏం చెప్తా అంటే, నా కడుపు నొప్పి ఉంది, నేను ఆగిన, నేను మీ అందరు అప్లై, నా కోసం మీరు ఆగొద్దని నేను చెప్తా. అర్థమవుతుందా? అరే మా అప్లైన్ ఇట్లా, మా అప్లైన్ ఆగిపోయింది. నాకెవరో ప్రధానమంత్రి ఫోన్ చేసి నాకు రాష్ట్రపతి పదవి ఇచ్చింది, నేను వెళ్ళిపోయినా. నా కోసం మీరు ఆగొద్దు, నాకు రాష్ట్రపతి పదవి వచ్చిందిగా, అది వస్తుందిరా తర్వాత విషయం అంటే అవతల వ్యక్తి అంత ఆశ చూపించి నేను వెళ్ళిపోయినా. కానీ ఆగకండి. మా అప్లైన్ ఇంకా క్రౌన్ కాలే, నా అప్లైన్ ఇంకా స్టార్ కాలే, నా అప్లైన్ ఇంకా కారు కొనలే, ఇట్లాంటివి ఆలోచించకండి. నీ పుణ్యం ఎక్కువ ఉందేమో, నువ్వు తొందరగా సక్సెస్ కావచ్చు. కరెక్టా కదా? నీ పుణ్యం ఎక్కువ ఉందేమో, నువ్వు తొందరగా సక్సెస్ కావచ్చు. ఆయన పుణ్యం తక్కువ ఉందేమో, లేకపోతే ఆయన ఇంకా మారలేడేమో, పాత పద్ధతులలోనే ఉన్నాడేమో, సాయంత్రం కాగానే కనబడుతున్నాడేమో. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ బిజినెస్ లో నేను సాయంత్రం ఆడ కనబడుతున్నా అంటే, ఉన్న బిజినెస్ కూడా సాయంత్రానికి వెళ్ళిపోతారు, రేపు పొద్దుకి వరకు మళ్ళీ ఫోన్ ఎత్తారు, ఈ నెంబర్ అయితే మాకేడైతే పనులని. ఆయన మారతలేడేమో, అందుకే ఆయన సక్సెస్ అవుతలేడేమో. కానీ నువ్వెందుకు ఆగుతున్నావు వాళ్ళ కోసం? వెనుకొల్లని ముందలని ఎప్పుడు చూడొద్దు. నీ కడుపు నొప్పి ఏంది, నువ్వు ఎందుకు వచ్చినావు మరవద్దు. అర్థమవుతుందా? నువ్వు ఎందుకు వచ్చినావు? ఆయన కోసం వచ్చినావా? నీకు సిస్టమ్ ఉంది, అప్లైన్ ఉన్నాడు, ఇంతమంది ఉన్నాం, ఆయన చేయకపోతే మీరెందుకు ఆగుతారు? లేకపోతే ఆయన ఆగిపోయినా మీరెందుకు ఆగిపోతారు? అర్థమవుతుందా? ఒకరి కోసం రాలే, మన కోసం మనం వచ్చినాం. కరెక్టా కదా? కానీ సహాయం చేస్తూ పోతాం ఆటోమేటిక్. చేయొచ్చా? అదృష్టం అంటే ఎట్లుండాలంటే రాజు కొడుకులాగా ఉండాలి, పుట్టుకతోనే డ్యూసైడ్. మీ అప్లైన్కి కొడుకు వచ్చింది ఎంతమంది తెలుసు? అందరికి తెలుసా? గిఫ్ట్ ఇచ్చిరా మరి? నాకేయండి. అర్థమవుతుందా? అంటే అదృష్టము, నాకేమనిపిస్తుంది అంటే, మనం కష్టపడి అదృష్టాన్ని తెస్తున్నాం కాబట్టి మన 3 తరాలు ఎట్లయినా బాగుపడతాయి. మళ్ళీ నేను బలంగా ఇంకొక విషయం కూడా ఆలోచన చేస్తాను. ఇప్పుడు మా దోస్తులు ఎయిర్పోర్ట్లో నాకు ఎప్పుడు ఫోన్ చేసిన ఒక మాట చెప్తారు, సీను మేము నలుగురం కలిస్తే 100% నీ గురించి చర్చ లేకుండా, నీ గురించి సలీం గురించి చర్చ లేకుండా మా మాటలు అయిపోవు. ఒక గంట కలిసినాం ఎయిర్పోర్ట్లో, గంటలు కూర్చుంటాం, అట్లా చర్చ జరగకుండా ఉండదని అని చెప్తుంటాను. నేను ఎప్పుడు ఏం కోరుకుంటా అంటే, ఈ 2x ఇన్కమ్ ఉంది కదా,
ఈ 2x ఇన్కమ్లో మీరు ఎంత ఎదగాలంటే మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్లలో రాబోయే 2 ఏళ్లలో మీ చర్చ జరగకుండా అక్కడ అలా ముచ్చట్లు ఆగదు. అరే ఏమన్నా 3 లక్షలు సంపాదిస్తుంది అక్క, లేకపోతే అన్న చూసినాం అన్న మస్తు సంపాదిస్తుంది 3 లక్షలు పెట్టుకున్నాడు మొన్న స్టేటస్, మొన్న ఫ్లాట్ కొన్నాడు కదా షాద్నగర్లో, శంషాబాద్లో కూడా 2 కొన్నాడంట. అట్లా మీ గురించి చర్చ రావాలి. నేను ఈ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ శంషాబాద్లో మీటింగ్ పెడితే ఎవరి మెడలో కూడా 15 తులాలకు తక్కువ లేకుండా రావద్దు. నేను ఒక మీటింగ్ పెడతా 15 తులాలు ఆడ వ్యాన్యం పెడతా 15 తులాలు ఉన్నదో అర్థమవుతుందా? అది 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ మనకు విన్నింగ్ టీం ఉంది, కొనొచ్చా కొనలేమా? పక్క కొనొచ్చు. నిజం చెప్తున్నాం. మేము ఒకప్పుడు ఆలోచించాలంటే భయం వేస్తుంది, అమ్మా నీకేంద్ర నాయన మైక్ పట్టుకొని మస్తుగా చెప్తావు అనుకుంటుంది. కానీ చేసిన కొద్దీ మాకు అన్ని ఈజీ అయిపోతుంది. కాబట్టి మీరు ఈ డ్రీమ్ చేయండి. రాబోయే ఈ 2x ఇన్కమ్ని మేము ఉపయోగించుకొని మీ మెడలలో 15 తులాలకు తక్కువ ఉండొద్దు. మీరు పెళ్ళికి పోతురా మీటింగ్ పోతురా జనాలకు అర్థం కావాలి. మీకు కూడా నేను చెప్తున్నాను, మీ ఇంటి ముంగట మనకు అబ్బాయిలకు ఫ్లాట్లు ఇష్టం, ఇండ్లు ఇష్టం, బుల్లెట్లు ఇష్టం, కార్లు ఇష్టం. ఈ యూత్ ఎవరైతే ఉన్నారో డిపెండర్ కార్ ఉండాలి ఈ 2 ఏళ్లలో. ఏ కార్ ఇష్టం మీకు? యూత్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరు యూతేనా? మరి డిపెండర్ కార్ అంటే సపోర్ట్ చేయరు. సరే మీకు ఏ కార్ ఇష్టమో ఆ కార్ ఉండాలి. ఆ మీటింగ్లను అట్లా ఉపయోగించుకోండి. మీటింగ్లను ఉపయోగించుకొని మీకు నచ్చిన కారు, బెంజ్ కార్ ఎందుకు కాదు, గుడిసె ముంగట బెంజ్ కార్ పెట్టండి, ఏం ప్రాబ్లం. ఇల్లు కట్టినాక కారు కాదు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇల్లు కట్టినాక కారు అని ఎవరు అన్నారంటే కాదు, అది కారు కొన్నాకనే ఇల్లు. అర్థమవుతుందా? అందరు ఏమంటారంటే మా ఊర్లో గుడిసె ఉంది కారు కొంటే ఏమనుకో, ఎవడని ఏమనుకో. నువ్వు ఆ గుడిసే ప్లేస్లో నువ్వు బిల్డింగ్ కడితే బిల్డింగ్ తీసుకొని తిరగలేవు. ఉల్టా 6 నెలలు ఏడాది టైం వేస్ట్ అవుతుంది. ఆ మేస్త్రి రాడు, ఆ డోర్లు ఇచ్చే టైం తలకాయ నొప్పి నాకు తెలుస్తున్నది. వద్దు, నువ్వు కారు కొను. కారు కొన్నాక 2-3 ఏళ్ళ తర్వాత ఇల్లు గురించి ఆలోచించు. నేను ఇల్లు పని ఎప్పుడు స్టార్ట్ చేసినా బిఎంసీఎం అయినాక స్టార్ట్ చేసిన. నాకు ఇప్పుడు కూడా ఇల్లు కట్టాలని లేనే లేదు. మా బిడ్డ పెళ్ళికి వచ్చిందని కడుతున్నాను. నిజం చెప్తున్నాను మీకు. ఇల్లు గురించి ఆలోచించగా ఎందుకు సార్ ఇల్లు ఒక పెయిన్ఫుల్ డ్రీమ్ కదా అని అనుకోవచ్చు. ఇల్లు ఎప్పుడైనా కట్టవచ్చు, ఏం కాదు. నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ మంచి ఇల్లు ఉంది, ఒక 50,000 ఇస్తే కిరాయి ఇస్తే అంత మంచి ఇంట్లో ఉండొచ్చు. కరెక్టా కదా? ఒక 50,000 ఇస్తే మంచిగా ఓ 10 ఏళ్ళు ఉండి ఆ ఇల్లుని మొత్తం చూసుకొని మళ్ళీ అవుతారు ఇంకో ఎవరైనా అప్డేట్ ఇల్లు ఉంటే అడుకోవచ్చు. ఆ లోపు ఆస్తులు కూడా కట్టండి. ఆడో 4 ఫ్లాట్లు, వీడింత బంగారం, ఇట్లా మొత్తం ఆడో 4 ఎకరాలు, ఈడో 4 ఎకరాలు కొని పెట్టుకొని ఇంకేదన్నా నాకు తెలియని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే చేయండి. కానీ సంపాదించండి, భయంకరంగా సంపాదించండి. మా సంపాదన మీకు తెలుసు కదా. ఇప్పుడు నా ఇల్లు నేను చెప్పేది 5-6 కోట్లు సంపాదించినని, కానీ నా ఇల్లు వాల్యూ 5 కోట్లు అయింది. ఇప్పుడు 5-6 కోట్లు అయింది. మొన్న ఒక ఆయన ఇండ్ల మిఠాయి ఆయన వచ్చిండు, అన్న 6 కోట్లకు మార్కెట్లో పెడితే 100% 5 కోట్లన్నర వస్తుంది, పెడదామా అంటున్నాడు. నాకు కూడా పెడదాం, 2 కోట్లు లాభం కాదనిపించింది. మా మేడం ఇట్లా ముఖం చూస్తుంది, ఏడబెట్టగలడా. సో నేనేమంటున్నా అంటే మనం సంపాదిద్దాం, భయంకరంగా సంపాదిద్దాం. నేను మొన్న ఇల్లు కట్టుకుంటా కూడా 1/2 ఎకరం పొలం కొన్నా. అది రిజిస్ట్రేషన్ కోసం నిన్న ఫోన్ చేసిండ్రు, ఎప్పుడు పైసలు ఇచ్చేసిన రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకుంటారా అంటున్నారు. ఫిబ్రవరి 16 తారీఖు దాకా మంచి రోజులు లేవంటే 16 తారీఖు తర్వాత చేయించుకుంటా అని చెప్పిన. అంటే ఇల్లు కట్టుకుంటూ 70 లక్షలు పెట్టి 1/2 ఎకరం పొలం కొంటున్నాం. అంటే నేను కొన్నాను గర్వం కోసం కాదు, మీరు అట్లా సంపాదించాలని చెప్తున్నాం. భయంకరంగా సంపాదించాలి.